ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా బెజవాడ శ్రీ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున 5వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. నిన్నటి రోజున దుర్గాదేవి యొక్క ఆవిర్భావం, దుర్గమాసురుడి యొక్క సంహారం, ఆ తర్వాత అమ్మవారు శతాక్షిదేవిగా, శాకంబరీదేవిగా, దుర్గాదేవిగా ఏ విధంగా ఆరాధింపబడింది అనే విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ రోజున సరస్వతీదేవి అవతారం, శుంభ నిశుంభుల యొక్క సంహార గాథని ప్రారంభం చేసుకుందాం. ఒకప్పుడు పాతాళ లోకాన్ని శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షస సోదరులు పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఘోరమైన తపస్సు చేశారు. దానివల్ల అనేకమైనటువంటి అణిమాది అష్టసిద్ధులు సంపాదించారు, అనేక వరాలు సంపాదించారు. ఆ బలదర్పంతో వాళ్ళు ఆ పాతాళ రాజ్యాలన్నిటినీ జయించారు. అతల వితల సుతల తలాతల పాతాళాది సప్తలోకాలు ఉన్నాయి కదా, అధోలోకాలు, వాటన్నిటినీ జయించారు. మొత్తం పాదాక్రాంతం చేసుకున్నారు. పాతాళ లోకం మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. వెంటనే వాళ్ళు మరింత విజృంభించి అమరుల రాజధాని అయినటువంటి అమరావతి నగరం మీద దండెత్తారు. అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు. ఆ రాక్షస సోదరులు ఇద్దరు కూడా అమితమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళని అర్థం చేసుకొని ఇంద్రాది దేవతలు ఆలోచించారు, వీళ్లతోటి మనం యుద్ధం చేసి జయించలేము. జయించలేనప్పుడు ఏమిటి? పలాయనమే పరమధర్మం. అందుకని స్వర్గలోకానికి విడిచిపెట్టి దేవతలందరూ పారిపోయారు ఇంద్రుడిని ముందు పెట్టుకొని. కొన్ని దేవతాగణాలు రాక్షస సైన్యాలను ఎదిరించాయి, కానీ వాళ్ళను జయించలేక తల ఒక దిక్కుకు పారిపోయారు. ఇక చివరికి అమరావతి నగరం దైత్యుల యొక్క పరమైపోయింది. వెంటనే శుంభుడు, ఎక్కడ్రా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమాది అప్సరసలు, ఆ అప్సరసలందరినీ చెరపట్టి తక్షణం మన పాతాళ లోకానికి తరలించండి అని ఆజ్ఞాపించాడు భటులకి. వెంటనే నిశుంభుడు కల్పించుకొని, అన్నయ్య, అప్సరసలే కాదు, ఇక్కడ కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, ఐరావతం అనేటువంటి గొప్ప 4 దంతాలు కలిగినటువంటి ఏనుగుంది, ఉచ్చైశ్రవం అనేటువంటి గొప్ప గుర్రం ఉంది. వీటన్నిటినీ మన రాజధానికి గనక తరలించేశామా, అప్పుడు ఈ స్వర్గం బోసిపోయి శ్మశాన సదృశ్యం అవుతుంది. అదే కదా మన బల పరాక్రమాలకి నిదర్శనం అన్నాడు వాడు. వీడికంటే వాడు మనగాడు. ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్న సమయంలో నారదుల వారు అక్కడికి వచ్చాడు. శుంభ నిశుంభులారా, అంత మాత్రంతోనే సరిపెట్టుకుంటే మీరు అసమర్థులైనట్లే అంటూ ఒక ముక్తాయింపు వదిలాడు. శుంభుడు
నారదుడి వైపు తీక్షణంగా చూసి, నారదా, నీ మాయ మాటలతో మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా ఏంటి అని గద్దించాడు. మోసం కాదయ్యా బాబు, మాయ. ఆ మాయ కమ్మినటువంటి వాళ్ళు మీలాగే చిన్న చిన్న ప్రయోజనాలకి ప్రలోభాలకి లొంగిపోతారు. అందుకనే మీ మేలు కోరి ఆ మాయను వదిలించుకోమని చెబుతున్నా అన్నాడు నారదుడు. అంటే ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు నిశుంభుడు. నారదుడు నవ్వి, అప్సర కాంతలతో పాటు మీరు కోరుకున్న వాటన్నిటినీ మీరు తీసుకొని మీ దారిని మీరు వెళ్ళిపోతారు. కొద్ది కాలం ఈ అమరావతి పాలకుడు లేకుండా శ్మశాన సదృశంగా మారితే మారచ్చు, కానీ మళ్ళీ దేవతలు రాకుండా ఉంటారనుకున్నారా? ఇంద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించకుండా ఉంటాడని మీరు అనుకుంటున్నారా అన్నాడు. అప్పుడు శుంభుడు గర్వంగా అన్నాడు, నారదా, వాడా పిరికి పందలాగా మా కంటపడే ధైర్యం కూడా లేక పారిపోయినటువంటి వాడు, వాడికి అంత ధైర్యమా మళ్ళీ రావటానికి అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, ధైర్యం అతడిది కాదయ్యా, అతడికి దేవతలకి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి యజ్ఞ యాగాదుల్లో హవిర్భాగం తీసుకోవటం వల్లే కదా దేవతలు అమరులయ్యారు. అంటే భూలోకంలో మహర్షులు బ్రాహ్మణులు యజ్ఞయాగాదాలు చేసి ఆ యజ్ఞాలలో హవిస్సులను దేవతలకు సమర్పిస్తారు. అగ్నిముఖంగా వాళ్ళు గ్రహిస్తారు. దానివల్ల వాళ్ళు బలవంతులు అవుతారు. ఆ మాట చెబుతున్నాడు ఇక్కడ నారదుడు. అయితే మిమ్మల్ని మాయ కమ్మటం వల్ల మీరు ఈ యథార్థాన్ని గ్రహించలేక కేవలం తైతక్కలాడేటటువంటి అప్సరసలతోటి ఆ తెల్ల ఏనుగు కామధేనువు కల్పవృక్షాలతో సరిపెట్టుకొని ఓహో అని పొంగిపోతున్నారు అని ఎత్తి పొడిచాడు నారదుడు. వెంటనే వాళ్ళకి ఉప్పందిచ్చాడుగా నారదుడు. అయితే ఇక నుంచి యజ్ఞ యాగాదులలో లభించేటటువంటి హవిర్భాగం మొత్తం కూడా మా దైత్య సోదరులిద్దరికీ చెందాలి. సోదరా నిశుంభ, తక్షణం ఈ శాసనాన్ని 3 లోకాల్లో ప్రకటించు. యజ్ఞాలలో వచ్చే హవిస్సంతా మనకు ఎవడైతే ఇవ్వడానికి నిరాకరిస్తాడో అటువంటి మునులను మహర్షులను దండించండి. అటువంటి యజ్ఞయాగాదులను ధ్వంసం చేసి పారేయండి. ఆ హవిస్సు మనకి చెందకపోయినా పర్వాలేదు, ఆ దేవతలకు మాత్రం దక్కకూడదు. ఇది మన ఆజ్ఞ అని వాళ్ళు శంభుడు నిశుంభుడు అనుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరేదో ఘనకార్యం చేసినట్లుగా నారదుడి వైపు చూసి, ఇప్పుడేమంటావు చెప్పు నారదా, బలి బలి తెలివంటే మీదేనయ్యా అని ప్రశంసించాడు నారదుడు. శుంభుడు గర్వంగా మీసం మెలేశాడు. నిశుంభుడు నవ్వి, అన్నట్లు నారదా, ఇందాకేదో మాయా అంటున్నావు, అసలు మాయ ఎవరు, ఎక్కడుంటుంది అని అడిగాడు అనుమానంగా. అప్పుడు నారదుడు అన్నాడు, మాయ, అబ్బో, ఆ మాయ గురించి తెలుసుకోవడం బ్రహ్మ విష్ణువులకే సాధ్యం కాదు. అయినా నేను త్రిలోక సంచారిని కదా, నా లోక సంచారంలో ఎక్కడైనా ఆ మహామాయ కనపడితే ఆగ మేఘాల మీద వచ్చి ఆ వివరాలు మీ చెవిన వేస్తాలే, సరేనా అని చెప్పి అక్కడికక్కడే అదృశ్యం అయిపోయాడు నారదుడు. వాళ్ళల్లో అనుమాన బీజం నాటాడు. ఇక శుంభ నిశుంభులు ఇద్దరు కూడా ఆనందంతో దేవలోకంలో ఉన్న అన్నిటినీ తరలించుకొని వెళ్ళిపోయారు. అలాగే మునులు బ్రాహ్మణులు యజ్ఞ యాగాదుల్లో సమర్పించే హవిర్భాగాలు దైత్యులకి ఇవ్వడానికి, వాళ్ల పేరిట యజ్ఞాలు జరపడానికి నిరాకరించారు. మేము యజ్ఞాలు మానుకోనన్నా మానుకుంటాం, అంతే తప్ప ఆ హవిర్భాగాలను మీకు మాత్రం ఇవ్వం
అని ఖరాఖండిగా చెప్పేశారు. వెంటనే అలాంటి వాళ్ళందరినీ ఈ శుంభ నిశుంభుల ఆజ్ఞ మేరకి రాక్షసులు అనేక విధాలుగా హింసించారు. వాళ్ళ యొక్క యజ్ఞ వాటికలు ధ్వంసం చేశారు. యజ్ఞకుండాల్లో రక్తము మలం విసర్జించారు. అంటే వాటిని అపవిత్రం చేసేశారు యజ్ఞకుండాలను. లోకాలన్నీ కూడా రాక్షసుల యొక్క హింసాకాండకి తల్లడిల్లిపోతూ హాహాకారాలు చేస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో నారదుడు ఇంద్రాది దేవతలందరినీ వెంట పెట్టుకొని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడితో కలిసి అదృశ్య రూపంలో ఉన్నటువంటి జగన్మాతని ప్రార్థించారు. అందరూ వాళ్ళ మొర ఆలకించి జగన్మాత సింహవాహిని అయి ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళందరూ కూడా 2 చేతులు జోడించి ఆ 2 చేతులు శిరస్సుకు తాకించి, అమ్మా, ఈ సృష్టి యావత్తూ నీ సంకల్పానుసారమే కదులుతోంది కదా, ఇవన్నీ నీకు తెలుసు కదా తల్లి అని వాళ్ళు ప్రార్థిస్తడం మొదలుపెట్టారు. ఆ శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులను సృష్టించింది కూడా నువ్వే కదా తల్లి. అప్పుడు జగన్మాత నవ్వి, నాయనలారా, ఈ సృష్టిలో జీవులన్నీ కూడా నా సంకల్ప ప్రభావం వల్లనే పుడుతున్నాయి. కానీ మరి ఏ జీవికి లేని విధంగా దేవతలకి, మానవులకి, దానవులకి స్వయంగా ఆలోచించుకొని యుక్తాయుక్త విచక్షణ చేసుకునే బుద్ధి, జ్ఞానం 2 కూడా ప్రసాదించాను. ధర్మాన్ని గుర్తించి ఆచరించే స్వేచ్ఛ కూడా ఇచ్చాను. మరికొందరు జీవులు బుద్ధి జ్ఞానాలని వక్ర మార్గంలో పట్టించుకొని ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే అది నా తప్పు అవుతుందా అంటోంది అమ్మ. అద్భుతమైన మితిమీరి సేవించిన, ఆలస్యంగా సేవించిన అది విషతుల్యమే కదా. చూసారా, మద్యం ఉన్నది, అది అద్భుతమైందే. కానీ ఎక్కువ సేవించినా, ఆలస్యంగా సేవించినా అది విషతుల్యం అవుతుందిగా ఆ ఔషధం కూడా. అయినా ఈ విధంగా ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తూ లోక కంటకులుగా తయారైన వాళ్ళని నేనే దండిస్తా, నేనే సంహరిస్తాను అన్నది అమ్మ. అప్పుడు నారదుడు కలిగించుకొని, అమ్మా, నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి అన్నాడు. నారద, ఆ అజ్ఞానాన్నే మాయా అంటారు. ఆ మాయ యొక్క స్వరూపాన్ని కూడా నేనే, కావాలంటే చూడు అని నవ్వింది జగన్మాత. మరుక్షణం జగన్మాత దేహం నుండి తెల్లటి కాంతులు విరజిమ్ముతూ అంశారూపం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ ధవళ స్వరూపిణి తెల్లటి దుస్తులు ధరించింది. ఒక చేతిలో అక్షమాల, మరొక చేతిలో వీణ, కమలం మీద ఆసీనురాలైంది. అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తోంది. అటువంటి ఆమెని తన మాతృమూర్తి సరస్వతీదేవిగా గుర్తించాడు నారదుడప్పుడు. ఇంద్రాది దేవతలందరూ చేతులు జోడించి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు సరస్వతీమాతకి. అప్పుడు సరస్వతీదేవి పాల నురుగు లాంటి మందహాసం చేసి నారదుడితో అంటోంది, నాయన, వేద జ్ఞానం చేత, ఆత్మజ్ఞానం చేత నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళకి నేను కోరినటువంటి విద్యలన్నీ కూడా ప్రసాదించే సరస్వతి, అజ్ఞానం వల్ల నన్ను తిరస్కరించి దూషించే వాళ్ళకి వాళ్ళ యొక్క అజ్ఞాన రూపమైనటువంటి మహామాయను కూడా నేనే, మహామాయ ఉనికి తెలుసుకుంటానని శుంభ నిశుంభులకి నువ్వు ఇప్పుడు చెప్పు అంటే వాళ్ళకి చెప్పొచ్చాడు కదా, మాయ యొక్క ఆచూకీ దొరికితే మీ ఇద్దరికి చెబుతానని, ఇప్పుడు వెళ్ళి చెప్పు అన్నది సరస్వతి మాత. అమ్మ, అర్థమైంది, నీ మాయాల నాటకంలో
నన్ను కూడా ఒక పాత్రధారిని ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడు అర్థమైంది అన్నాడు నారదుడు. మరొక్కసారి భక్తితోటి 2 చేతులు జోడించి నమస్కరించి నారదుడు అక్కడి నుంచి బయలుదేరాడు. జగన్మాత కూడా మందహాసం చేసి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు నారదుడు సరస్వతీదేవిని గురించి గానం చేస్తూ, అమ్మా జ్ఞానప్రదాయిని, నువ్వు జగన్మాత యొక్క అంశయని తెలిసి కూడా నా అజ్ఞానం వల్ల ఇంతకాలం నువ్వు కేవలం నా తల్లివని భావించి గర్వంతో విర్రవీగాను. కానీ చదువుల తల్లివైనటువంటి నీవు సమస్త లోకాలకి మాతవి అనేటువంటి సత్యాన్ని ఇప్పుడు గ్రహించాను. అమ్మా నా అపరాధాన్ని క్షమించు అనుకుంటూ పాడుకుంటున్నా. వెంటనే మళ్ళీ అమ్మ ప్రత్యక్షమై, వాణి, నారదా మళ్ళీ మాయలో పడుతున్నావా ఏంటి? ఇప్పుడు ఆ మాయా ప్రభావానికి చిక్కవలసింది నువ్వు కాదు, ఆ దైత్య సోదరులిద్దరూ వాళ్ళ అనుచరులు అని హెచ్చరించిందమ్మ. అర్థమైంది తల్లి, అర్థమైంది అని నారదుడు పాతాళ లోకానికి బయలుదేరాడు. పాతాళ రాజ్యంలో అప్సరసల యొక్క నృత్యగానాలతోటి విందు వినోదాలతోటి ఆ దైత్య సోదరులు ఆనందంగా ఉన్నారు. నారదుడు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ గానా భజానాలకి కాసేపు విరామం ప్రకటించి, నారదా ఎక్కడయ్యా మీ ఇంద్రాది దేవతలు అని హేళనగా అడిగాడు. నారదుడు నవ్వి, వాళ్ళకేం గాని వాళ్ళు క్షేమంగానే ఉన్నారు, మహామాయ రక్షణలో ఉన్నారు వాళ్ళు అన్నాడు నర్మగర్భంగా. శుంభుడు ఉలిక్కి పడ్డాడు. మహామాయ ఆడదేనా అన్నాడు. అందగత్తేనా అని అడిగాడు రెండోవాడు. ఆడది అందగత్తే కాదు రాక్షస సోదరులారా, అలాంటి అందగత్తెని నా జన్మలో మరొకరిని చూడలేదయ్యా బాబు. ఈ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు ఆమె కాలి గోటికి కూడా సరితూగరు. ఆవిడ భువనైక జగన్మోహిని అన్నాడు నారదుడు వాళ్ళను ఊరిస్తూ. అయితే అలాంటి జగన్మోహిని యొక్క పొందు మాకు కావాలి. మా బల పరాక్రమాలతోటి నయానో భయాన్నో ఆ అందమైన ఆడదాన్ని మా సొంతం చేసుకుంటాం. ఎక్కడుంది చెప్పు నారదా ఆ జగన్మోహిని అన్నాడు శుంభుడు. ఇంకెక్కడా, హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. కమల పుష్పం మీద తెల్లటి వస్త్రాలతో తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది, పాల నురగలాగా అని ఊరించాడు నారదుడు. నిశుంభుడు నారదుడు చెప్పిన ఆ మాటలకే కామోద్రిక్తుడయ్యాడు. వెంటనే తన అనుచరులనిద్దరున్నారు, చండాసురుడు, ముండాసురుడు. చండముండులారా అంటూ ఒక్క పొలికెక్క పెట్టారు. మరుక్షణం చండముండులు అనేటువంటి 2 రాక్షసులు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. రే, మీరిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతాల్లో తెల్లటి దుస్తులు ధరించి కమలం మీద కూర్చొని ఉన్నటువంటి జగన్మోహిని కనిపెట్టండి. ఆమెకి మా ఇద్దరి యొక్క బల పరాక్రమాల గురించి బాగా చెప్పండి. నయానో భయానో ఆ చిన్నదాన్ని మాత్రం తీసుకురండి. పొగరుతో తిరస్కరించిందా బలాత్కారంగా బంధించి ఈడ్చుకురండి. మన దర్పానికి తగినట్లుగా తగినంత రాక్షస బలగాన్ని మీ వెంట తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించాడు శుంభుడు. వెంటనే నారదుడు ముక్తాయింపించాడు. అది పౌరుషం అంటే. దానవ చక్రవర్తి అంటే ఇంత దర్పంగా ఉండాలి. మరి నేను సెలవు పుచ్చుకునేదా అని అంతర్ధానం అయిపోయాడు నారదుడు. వచ్చిన పని అయిపోయిందిగా. శుంభుడి యొక్క ఆజ్ఞానుసారం చండు, ముండు ఇద్దరు కూడా రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. ఆ పర్వత శ్రేణుల్లో మహామాయ ఎక్కడుందో వాళ్ళు కనిపెట్టలేకపోయారు. చూడండి, అప్పుడు వాళ్ళిద్దరికీ ఒక సహచరుడు ఉన్నాడు, ధూమ్రలోచనుడు. వాడిని పిలిచి, ఈ పర్వతాలలోని మంచుతోటి మా రక్తనాళాలు గడ్డగట్టిపోతున్నాయి, మేము కొంచెం విశ్రాంతి తీసుకొని కాస్త రక్తం తాగి
మా రక్తనాళాలను మళ్ళీ ఉత్తేజితం చేసుకుంటాము. ఈలోగా నువ్వు వెళ్ళు. ఆ జగన్మోహిని యొక్క జాడ కనిపెట్టి ఆమె మనతో రావడానికి గనక నిరాకరిస్తే బంధించు అని ఆజ్ఞాపించాడు. ధూమ్రలోచనుడు తన కళ్ళ వెంట నిప్పులు పొగ ధారాపాతంగా కురిపిస్తూ మంచుని కరిగిస్తూ దారి చేసుకొని ముందుకు వెళ్ళాడు. వాడి వెంట 60,000 మంది రాక్షస సైన్యం వెళ్ళారు. 60,000 మంది వెళ్ళారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఈ చండముండులు తమ వెంట తీసుకువెళ్ళినటువంటి గుర్రాలు ఏనుగులను చంపి వాటి రక్తాన్ని తాగుతూ విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత అంటే చండముండులు 2 వైపులా తలకాయలున్నటువంటి రక్తపింజరి అనేటువంటి సర్పంలాగా ఒకే శరీరం కలిగిన వాళ్ళు అని కూడా అంటారు. ధూమ్రలోచనుడు కైలాస శిఖర ప్రాంతానికి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కమలవాసిని 8 భుజాలతోటి తెల్లటి కాంతులతోటి విరాజిల్లుతున్నటువంటి ఆ మహామాయను దర్శించాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. సుందరి, నారదుడు చెప్పిన దానికంటే కూడా గొప్పగా ఉంది నీ సౌందర్యం. ఇంతటి సౌందర్యంతో విరాజిల్లేటటువంటి నువ్వు ఈ మంచు కొండల్లో ఏం సుఖపడతావు? మా దానవ చక్రవర్తులు శుంభ నిశుంభులు నీ పొందు కోరుతూ ఉన్నారు. వారి కోరిక తీర్చి స్వర్గసుఖాలు అనుభవించు, మా వెంటరా అన్నాడు. మాయాస్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవి ఒక చిరు మందహాసం చేసి, ఓరి అజ్ఞాని, నేను ఎవరనుకుంటున్నావు? ఈ 3 లోకాలకి సృష్టికర్త ఎవరో అతడి యొక్క పొందు కోసం అవతరించినటువంటి దాన్ని, ఆ బ్రహ్మకు తప్ప అన్యులకు తల్లిని. ఈ కృత యుగాంతం సమీపిస్తూ ఉండడం వల్ల ధర్మం అడుగంటిపోయింది. తల్లిని కామించే చెడ్డ బుద్ధులు మీ రాక్షసులందరికీ కలుగుతూ ఉన్నాయి. సద్బుద్ధి కలిగి మర్యాదగా మీ పాతాళ లోకానికి మీరు వెళ్ళండి. ఇకనైనా ధర్మ ప్రవర్తనంతో సంచరించండి, లేదా మీ బూడిద కుప్పలు ఈ హిమాలయ సమూహాల్లో కలిసి కరిగిపోతాయి. జాగ్రత్త అని అమ్మ హెచ్చరించింది. ధూమ్రలోచనుడు ఆ మాటలకి మండిపడ్డాడు. ఆడదానివని, అందగత్తెవని ఇంతసేపు నేను ఉపేక్షిస్తూ ఉంటే ఏమిటే ఒళ్ళు పొగరెక్కి వాగుతున్నావు? నా కంటి మంటలతో ఇప్పుడే నిన్ను కాల్చి బూడిదిచ్చేస్తా చూడు అని హుంకరిస్తూ కళ్ళల్లో నుంచి నిప్పులు పొగలు కురిపిస్తూ ఆ మహామాయ మీదకి లంఘించబోయాడు. వెంటనే ఒరోరి ఆగు ఆగు అంటూ గర్జించింది సరస్వతీమాత. మరుక్షణం ఆమె సింహవాహనాన్ని ఎక్కి ఆదిశక్తిగా రూపం ధరించింది. ఆమె వాహనమైనటువంటి ఆ సింహం 10 దిక్కులు దద్దరిల్లేలాగా భయంకరంగా గాండ్రించింది. ఆ విధంగా గర్జిస్తూ ఉంటే ఆ సింహ గర్జనలకి వాడి వెంట వెళ్ళినటువంటి 60,000 మంది రాక్షసుల యొక్క గుండెలు భయ ప్రకంపనలతోటి విలవిల్లాడిపోయింది. అంతటి భయంకరమైనటువంటి ఆ సింహరాజం వాళ్ళు అంతకు ముందు ఏనాడు చూసి ఉండల. ధూమ్రలోచన కూడా ఆ దేవీ స్వరూపాన్ని చూసి క్షణకాలం తత్తరిల్లాడు. మరుక్షణమే తేరుకున్నాడు. సింహాలు ఏనుగుల యొక్క రక్తపానంతో మదించినటువంటి వాళ్ళం నిన్ను, నీ సింహాన్ని ఒకే ఒక క్షణంలో నా కంటి మంటలతో కాల్చి బూడిద చేస్తాను చూడవే అని హుంకరిస్తూ జగన్మాత మీదకు ఉరికిపోయాడు. మరుక్షణం హుం అంటూ ఒక్కసారి హుంకరించింది ఆ తల్లి. ఆమె యొక్క హుంకారంలో నుంచి పుట్టిన అగ్ని జ్వాలలకి ఆ ధూమ్రలోచనుడు నిలువున కాలి బూడిదైపోయాడు. అదే క్షణంలో అమ్మవారి వాహనం సింహం పెద్దగా గాండ్రిస్తూ 60,000 మంది భటుల మీదకి లంఘించింది. దొరికిన వాడిని దొరికినట్లుగా కొరికి చీల్చి చెండాడి చంపేసింది. ఆ సింహం నుంచి తప్పించుకున్న అతి కొద్ది మంది రాక్షసులు కావాలనే విడిచిపెట్టింది. పారిపోయి రక్తబీజులైనటువంటి చండముండులకు జరిగిన విషయాన్ని విన్నవించారు. ఆ వార్త విన్నటువంటి చండముండులు మండిపడ్డారు. ఛీ ఛీ మూర్ఖుల్లారా, సింహాలను అవలీలగా చంపి
వాటి రక్తం తాగేటటువంటి వాళ్ళం. అందువల్ల మాకు రక్తబీజులనే పేరు వచ్చింది. అలాంటి మా భటులైనటువంటి మీరు ఒక సింహానికి, ఒక్క ఆడదానికి జడిసి పారిపోయి వస్తారా? ఆ సింహం సంగతి, ఆ స్త్రీ సంగతి మేము చూస్తాం అని హుంకరిస్తూ ఆ చండముండులు ఇద్దరూ కూడా తమ సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ కైలాస ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి సింహవాహనం మీద అమ్మవారు కనిపించింది. ఆమె అష్టబాహువులతోటి భయంకరమైన ఆయుధాలు ధరించి ఉన్నది. అలా ఆయుధాలు ధరించి ఉన్నా కూడా ఆమె యొక్క అద్భుత సౌందర్యం వాళ్ళని మంత్రముగ్ధులు చేసింది. దేవి, సింహం మీద కూర్చుంటే నువ్వు ఎంతో సౌందర్యంతో ప్రకాశిస్తున్నావే, మరి మా దైత్య సింహాలు, మా శుంభ నిశుంభులు వాళ్ళ అంకపీఠం మీద గనక కూర్చుంటే మరి ఇంకా ఎంత సౌందర్యంతో శోభిస్తావో ఒక్కసారి ఆలోచించుకో. మర్యాదగా మా మాట విని మా వెంట రా. మా దానవ చక్రవర్తుల యొక్క పొందు కోరి చక్కగా సుఖించు, బతికిపోతావు అన్నాడు చంద్రుడు. అప్పుడు జగన్మాత ఏమన్నది? ఆ చండముండుల యొక్క పరిస్థితి ఏమైంది? ఆ తర్వాత శుంభ నిశుంభుల పరిస్థితి ఏమైంది? ఈ విశేషాలన్నీ మనకి తెలియాలి అంటే మనం 23:30 గంటలు వేచి ఉండాలి. అప్పటి వరకు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి, అమ్మవారి కథలు వింటూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ పెట్టండి. కనీసం 10 మందికి ఈ యొక్క వీడియోని పంచండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతో అమ్మవారి కథలు, బెజవాడ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని వింటూ ఉన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తన ఛానల్లో ప్రసారం చేసి మన అందరికీ అవకాశం కల్పించినటువంటి అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారికి ఆ జగన్మాత యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగి చక్కగా ఉండాలి అని కోరుకుంటూ అమ్మని ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.